హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వస్తుంది కదా, దానిలో తనుజ వచ్చేసి నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తుందని చెప్పి మనకు తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు వచ్చేసి బయట ఓటింగ్కి స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పటివరకు ఏంటంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో జడ్జెస్ ఓటేస్తారు, ప్లస్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఓట్ చేసి వాళ్ళు ఎవరైతే ఉండాలో ఎవరైతే వెళ్ళిపోవాలో చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇప్పుడు జడ్జెస్, కంటెస్టెంట్స్ ప్లస్ ఆడియన్స్, అంటే మనం కూడా ఓట్స్ వేయచ్చు అనమాట. ఎవరైనా నచ్చితే వాళ్ళకి ఓట్స్ వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు తనుజ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది తనుజ అని చెప్పి ఆల్రెడీ తన ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేసింది. తను నటరాజ్ మాస్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, ప్లస్ వాళ్ళ పాప కూడా తన దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి వచ్చేసి మన తనుజ సపోర్ట్ చేస్తుంది. కళ్యాణ్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఉన్నారు కదా, వాసంతి కళ్యాణ్, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. సో అంటే ఇప్పుడు వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలి అని కాదు, కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేసిన వీళ్ళకని చెప్పి చెప్తున్నాను. ఏమైనా మీకు వాళ్ళ గేమ్ నచ్చితే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. నేనైతే సపోర్ట్ చేయాలనుకుంటుంది ఫస్ట్‌లో నటరాజ్ మాస్టర్ కొంచెం కోపంగా అట్లా అనిపించింది. బట్ ఓకే అనిపిస్తుంది. చూద్దాం. అంటే ఇంకా ముందు చూసిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది చూద్దాం. అసలు ఫస్ట్‌లో నేను చూసినప్పుడైతే అంటే గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వకముందు ప్రియా, శివ్ ఉన్నారు కదా! ప్రియాంక, శివ్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నా ఫేవరెట్స్. సో ఇప్పుడైతే చూడాలి. అంటే వీళ్ళందరి గేమ్స్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా ఆడుతున్నారు. సో చూద్దాం. ఇంకా 2, 3 వీక్స్‌లో మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే తనూజకి నటరాజ్ మాస్టర్ వాళ్ళు సపోర్ట్ చేయమని అడుగుతుంది కాబట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ నేను నటరాజ్ మాస్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఎంతమంది ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే వాసంతి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ప్లస్ తనూజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో వస్తున్నారు కదా, జాతిరత్నాల్లో నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఎండింగ్‌లో సాటర్డే సండేలో వస్తారు కదా. సో అవైతే చాలా కామెడీగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు ట్రైన్ కాన్సెప్ట్ మీద తీసుకొస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ అని చెప్పి డిఫరెంట్ బోగీలు ఉంటాయి. ప్లస్ తెలంగాణ, కేరళ, అట్లా అన్ని లాంగ్వేజెస్ మిక్స్ చేసి, లాంగ్వేజెసే కాదు అంటే ఏరియాస్‌ని ఆ ఏరియాలో ఎట్లాంటి గెటప్‌లు ఏస్తారు, ఆ గెటప్స్ ప్లస్ అట్లా కొంచెం డిఫరెంట్‌గా ఈసారి థీమ్ అలా తీసుకొస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసిందే జాతిరత్నాలు అంటేనే కామెడీ ప్లస్ కుకింగ్. కామెడీ వచ్చేసి జాతిరత్నాలు చేస్తారు. కుకింగ్ వచ్చేసి మన తనుజ, కళ్యాణ్, పల్లవి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళందరూ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి గెటప్లు వేసేవాళ్ళు కూడా జాతిరత్నాలు వచ్చేసి ఇప్పుడు చేసిన గెటప్లు ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం. అసలు సూపర్గా ఉన్నాయి కదా ఆ గెటప్లు వచ్చేసి. సో చూద్దాం ఈసారి ఎట్లా ఉంటుంది అనేది. మనకు ఆల్రెడీ ఇప్పుడు వరకు ప్రోమో రిలీజ్ అయినంత వరకు అయితే ఈసారి తనుజది డిష్ బాగుందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేయటం, తనకి హక్ చేసుకొని తనైతే స్టన్ అయిపోవటం అదంతా కూడా ప్రోమోలో చూసాం కదా. ప్లస్ అదే కాకుండా వాళ్ళిద్దరు కూడా తనుజ, కళ్యాణ్ ఎలా ఉండాలనుకుంటున్నారో మనం అలానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్‌లో ఎలా ఉన్నారు, ఎలా చూడాలనుకున్నాం బయటకు వచ్చిన తర్వాత కూడా అట్లానే జాతిరత్నాల్లో ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి కేరళ వెళ్ళాడట. కేరళ వెళ్ళి తన ఆల్రెడీ షూటింగ్ అని చెప్పాను కదా, అంటే తన సాంగ్ షూటింగ్ తన బర్త్‌డేకి అది రిలీజ్ అవుతుందట. సో ఆ సాంగ్ షూటింగ్‌కి వెళ్ళాడు. ఆ సాంగ్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది. సో అదొచ్చేసి తన బర్త్‌డేకి రిలీజ్ అవుతుందట. సో తనుజ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. అంటే వీడియో రిలీజ్ చేసింది. అదేంటంటే తన బైరాతో తను టైమ్ స్పెండ్ చేయటం, తను మొబైల్ చూసుకుంటూ బైరాని ఆడించటం, బైరాకి కావాల్సినవి అన్నీ చేయటం, బైరాని బయట తిప్పడం, అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీజన్ ఏంటంటే తనుజ, బైరా, అంటే బైరా నీకు తనుజ లాంటి మంచి అమ్మాయి మమ్మీగా దొరికింది, నీకు అదృష్టం అని చెప్పి అట్లా కొన్ని మెసేజ్‌లు కూడా పెడుతున్నారనమాట. అసలు ఇవి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక పప్పిని పెంచుకొని అంత ఇదిగా, ముద్దుగా, ప్రేమగా చూసుకోవటం అందరూ చూసుకుంటారు. బట్ తనుజ అంటే ఇప్పుడు స్పెషల్ కదా. సో తనుజ చూసుకుంటుందని చెప్పి అదొకటే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.